Go. Hello everyone, welcome to Saga Digital Solutions. నా పేరు గంగారావు. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉంటారో లేకపోతే సర్వీస్ ప్రొవైడర్లు ఉంటారో లేకపోతే ఫ్రీలాన్సర్లు ఉంటారో వీళ్ళందరికీ వాళ్ళ సర్వీస్ని కానీ బిజినెస్ని కానీ లేకపోతే వాళ్ళ ప్రొవైడర్స్ని కానీ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఒక వెబ్సైట్ అనేది కావాలనుకుంటారు. సో దీనికోసం వాళ్ళు ఏం చేస్తారంటే చాలా పెద్ద అమౌంట్లో ఖర్చు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి సాగా డిజిటల్ సొల్యూషన్స్ ఏం చేసిందంటే ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసింది రీసెంట్గా. అదే easyvcard.in. సో ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని సపరేట్గా మీకంటూ ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ నేమ్ వచ్చేసి www.easyvcard.in. ఇప్పుడు వెబ్సైట్లోకి ఎలాగ లాగిన్ అవ్వాలి, ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, మనకంటూ ఎలా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఈ వీడియో ఒక యూజర్ గైడ్ లాగా నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఫాలో అయ్యి మీకంటూ ఒక వెబ్సైట్ని తయారు చేసుకోండి. సో వెబ్సైట్ నేమ్ వచ్చేసి www.easyvcard.in. నేను ఇప్పుడు రీడైరెక్ట్ అవుతున్నాను. వెబ్సైట్ నేము ఆల్రెడీ నేను రీడైరెక్ట్ అయ్యాను. సో థీమ్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా యూజర్ ఫ్రెండ్లీ, ఈజీ టు యూస్. సో ఇవన్నీ వీకార్డ్ టెంప్లెట్స్. మీకు నచ్చిన డిజైన్స్ అనేవి మీరు తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ డిజైన్ టెంప్లెట్స్ అనమాట. జిమ్ కార్డు, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక జిమ్ ఉందనుకోండి, ఇది జిమ్ వీ కార్డు. లేదంటే మీకు ఏదైనా హాస్పిటల్ ఉందనుకోండి, లేదంటే మీరు ఆర్ఎంపీ డాక్టర్ అనుకోండి, ఇది తనకి యూజ్ అయ్యే వీ కార్డు. లేదంటే మీరు ఏదైనా ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేసేవాళ్ళనుకోండి, సో వాళ్ళ కోసం ఈ వెబ్సైట్. సో ఇలా ప్రతి ఒక్కరికి ఫ్రీలాన్సర్ కావచ్చు, బిజినెస్ పర్సన్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇలా మేము టెంప్లెట్స్ అనేది తయారు చేసాము. ఇది మీరు ఒక వెబ్సైట్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా మీ ఓన్గా. జస్ట్ మీరు చేయాల్సింది జస్ట్ లాగిన్ అయ్యి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని, అది కూడా ఫ్రీగా. స్టార్టింగ్లో మీకు 2 months ఫ్రీ ఉంటుంది. నెక్స్ట్ మీకు నచ్చితే అమౌంట్ పే చేసి మీరు సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు. సో ప్రైసింగ్ ప్లాన్స్ వచ్చేసి ఇక్కడ మీకు చూస్తే చూస్ దట్స్ రైట్ ఫర్ యూ, చూస్ ఏ ప్లాన్ దట్స్ రైట్ ఫర్ యూ. ఫస్ట్ థింగ్ వచ్చేసి మేము లైఫ్ టైం ప్రొవైడ్ చేస్తున్నాము. నెంబర్ ఆఫ్ వీ కార్డ్స్ వచ్చేసి 3 ఉంటాయి. 3 అంటే మీరు 3 వెబ్సైట్లు క్రియేట్ చేసుకోవచ్చు. 2999, రూ. 2999. సో ఈ రూ. 2999లో మీకు ఎటువంటి సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం అంటే, మీ సర్వీసెస్ని ప్రొవైడ్ చూపించవచ్చు. టెస్టిమోనియల్స్ ఉంటుంది, తర్వాత హైట్ బ్రాండింగ్ ఉంది, తర్వాత ఎంక్వైరీ ఫామ్ ఉంది, సోషల్ లింక్స్ డిస్ప్లే చేసుకోవచ్చు. అలానే మీరు కస్టమ్ సిస్టమ్ ఏమైనా చేసుకోవచ్చు. ఇంకా మీకు అపాయింట్మెంట్ సిస్టమ్ బుకింగ్ ఉంది. ఎవరైనా మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు మీ వెబ్సైట్లోకి వచ్చి అక్కడి నుంచి మీ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకుంటారు. సో నెక్స్ట్ గ్యాలరీస్ ఉంది. గ్యాలరీలో మీ ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి అఫిలియేషన్ ఉంది. అఫిలియేషన్ అంటే రిఫరల్ అనమాట. మీరు రిఫరల్ చేస్తే వేరే వాళ్ళకి మీకు సమ్ అమౌంట్ అనేది వస్తుంది. సో రిఫరల్ ప్లాన్ కూడా మాకు ఒక వెబ్సైట్ మొత్తం తరువుగా మీరు చూస్తే మీకు ఈజీగా మొత్తం దొరుకుతుంది. సో నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి బేసిక్. బేసిక్ వచ్చేసి నెంబర్ ఆఫ్ కార్డ్స్ మేము 3 ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే 3 వెబ్సైట్లు క్రియేట్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి రూ. 499 ఇయర్లీ. సో ఇది సబ్స్క్రిప్షన్ బేస్డ్ అనమాట. ఇయర్లీ రూ. 499. మ్యాక్సిమం మీకు డేకి 1.5 రూపీ పడుతుంది అంతే. సో ఇంకా ఉన్నాయి ప్లాన్స్. ఇయర్లీ బేస్డ్ ఉన్నాయి, మంత్లీ బేస్డ్ ఉన్నాయి, లైఫ్ టైం ఉన్నాయి. సో ప్రతిదానికి ఒక్కొక్క అమౌంట్ అనేది మేము ఫిక్స్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలో చూద్దాము. నాకంటూ ఒక అకౌంట్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది ఈజీ వీ కార్డ్లో. క్రియేట్ అకౌంట్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. సో మీ క్రియేట్ అకౌంట్, నా నేమ్ ఇస్తున్నాను. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. పాస్వర్డ్ ఇవ్వండి. సో ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. సో ఈ బేసిక్ డీటెయిల్స్ అనేవి మేము తీసుకుంటాము. ఇవన్నీ మీరు కంపల్సరీ ఇవ్వాలి ఫర్ క్రియేషన్ ఆఫ్ అకౌంట్. సో నేను నా బేసిక్ డీటెయిల్స్ అనేది ఇచ్చాను. ఇక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ బాక్స్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఒక పాపప్ వస్తుంది. సక్సెస్, చెక్ యువర్ ఇన్బాక్స్ ఆర్ స్పామ్ ఇన్ యువర్ ఈమెయిల్ వెరిఫికేషన్. సో ఇది ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకంటూ ఒక క్రియేట్ చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది. అది చెక్ చేసుకోవాలి మీరు. ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది చేయకపోతే మీరు అకౌంట్లోకి లాగిన్ అవ్వలేరు. ఇది గుర్తుపెట్టుకోండి.
ఎయిదర్ ఇన్బాక్స్లో రావచ్చు, లేకపోతే స్పామ్ బాక్స్లో రావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎయిదర్ ఇన్బాక్స్ ఆర్ స్పామ్లో ఉంటుంది మెయిల్. ఇక్కడ చూస్తే నాకు ఇన్బాక్స్లో రాలేదు, నేను స్పామ్ బాక్స్లో చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, స్పామ్ బాక్స్లో నాకు వచ్చింది. ఇక్కడ మీకు చూస్తే నా నేమ్ తోటి హలో గంగారావు అని చెప్పి నాకు ఒక మెయిల్ వచ్చింది ఈజీవిగార్డ్ డాట్ నుంచి. వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని ఒక బటన్ ఉంది, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే సో నేను ఇన్బాక్స్ మూవ్ చేశాను దీన్ని. అవుట్లుక్ కాబట్టి నాకు ఇలా ఎర్రర్ మెసేజ్ చూపించింది. నేను ఇప్పుడు ఇన్బాక్స్కి వెళ్తున్నాను, ఇన్బాక్స్లోకి వచ్చేసింది. సో వెరిఫై ఈమెయిల్ అడ్రస్, ఇది వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని బటన్ క్లిక్ చేయాలి. వెరిఫై ఈమెయిల్ అడ్రస్ క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ లాగిన్ అడుగుతుంది. సో నేను లాగిన్ అనేది చేస్తున్నాను ఇప్పుడు. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేయండి, ఏదైతే మీరు క్రియేట్ చేశారో ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి రిమెంబర్ మీ కొట్టుకోండి, లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు డాష్ బోర్డ్ పేజ్ అనేది ఇలా చూపిస్తుంది. మీకు ఇక్కడ చూడండి, ఈజీ వీ కార్డ్ అనే లోగో లెఫ్ట్ సైడ్లో, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు చూస్తే హ్యాంబర్గర్ ఐకాన్ ఉంటుంది, త్రీ లైన్స్ తోటి డాష్ బోర్డు వీ కార్డ్స్. అసలు ఇక్కడ ఏముందో చూద్దాం. ఫస్ట్ టాప్లో వచ్చేసి అన్ని వెబ్సైట్ లాగానే మనకి రైట్ కార్నర్లో మన ప్రొఫైల్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ నా నేమ్ ఉంది, ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ ఉంది, అది క్లిక్ చేస్తే నా మెయిల్ ఐడితో నా ఫోటో వస్తుంది. ఇది డిఫాల్ట్ ఫోటో అనమాట. మనకంటూ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత నా ఫోటోని నేను అప్లోడ్ చేసుకోవచ్చు. నా మెయిల్ ఐడి ఇది, అకౌంట్ సెట్టింగ్స్, మేనేజ్ సబ్స్క్రిప్షను, తర్వాత చేంజ్ పాస్వర్డ్, చేంజ్ లాంగ్వేజ్, సైన్ అవుట్. సో ఈ డీటెయిల్స్ అనేవి మనకి రైట్ కార్నర్లో ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సెర్చ్ ఆప్షన్ ఉంది, మీరు ఏదైనా సెర్చ్ చేసుకోవాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డాష్ బోర్డు, నెక్స్ట్ వచ్చేసి వీ కార్డు. డాష్ బోర్డులో మనకి ఏమేమి ఉంటాయి అంటే టోటల్ యాక్టివ్ వీ కార్డ్స్. మీరు ఎప్పుడైనా ఒక ఇందులో లాగిన్ అయిన తర్వాత మీరు ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత వీ కార్డ్స్, యాక్టివ్ వీ కార్డ్స్ మీరు ఒక 10 క్రియేట్ చేస్తే టోటల్ 10 వీ కార్డ్స్ అనేవి ఇక మీకు డిస్ప్లే చేస్తుంది. మనకి ఇప్పుడు జస్ట్ లాగిన్ అయ్యాం కాబట్టి అన్ని 0 0 0 చూపిస్తుంది. టోటల్ డాష్ బోర్డ్, డీయాక్టివేట్ వీ కార్డ్స్, టోటల్ యాక్టివ్ వీ కార్డ్స్, టుడే ఎంక్వైరీస్, నెక్స్ట్ టుడే అపాయింట్మెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి అనలిటిక్స్. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నా వెబ్సైట్ని ఎంతమంది చూసారో అంతమంది కౌంట్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట, గ్రాఫ్ అనేది చూపిస్తుంది. అది కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి టుడే అపాయింట్మెంట్స్. మీరే ఎవరైనా మీ వెబ్సైట్లోకి వెళ్ళి, మీరు క్రియేట్ చేసిన వెబ్సైట్లోకి మీ యూజర్స్ వెళ్ళి వాళ్ళకంటూ మీ సర్వీస్ని అవైల్ చేసుకోవాలంటే వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారు కదా, అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ డీటెయిల్స్ అనేవి ఎక్కడ డిస్ప్లే అవుతుందంటే ఇక్కడ టుడే అపాయింట్మెంట్స్ ఉంది కదా, అక్కడ టుడే అపాయింట్మెంట్స్ అని దాని టేబుల్ కింద మీకు ఈ డేటా అనేది కనిపిస్తుంది. సో నెక్స్ట్ వీ కార్డ్స్. వీ కార్డ్ సెక్షన్లో ఇక్కడ ఏం సెట్ చేసుకోవచ్చు అంటే మీకంటూ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి ఈ సెక్షన్లోకి రావాలి, వీ కార్డ్స్ అనే సెక్షన్లోకి. ఇక్కడ న్యూ వీ కార్డ్ ఉంది చూసారా, ఈ న్యూ వీ కార్డు క్లిక్ చేస్తే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, బేసిక్ డీటెయిల్స్. అవి మనం ప్రొవైడ్ చేసినట్లయితే సపరేట్గా ఒక లింక్ క్రియేట్ అవుతుంది, అదే మీ వెబ్సైట్ లింక్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అపాయింట్మెంట్స్. అపాయింట్మెంట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి అఫిలియేషన్స్, సెట్టింగ్స్, వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్. సో మనం మెయిన్గా వీ కార్డ్ కాబట్టి వెబ్సైట్ అని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తున్నాం కాబట్టి ఇక్కడ, సో నేను దానికే వెళ్తున్నాను. న్యూ వీ కార్డ్. న్యూ వీ కార్డ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యుఆర్ఎల్ అలియాస్ అని అడుగుతుంది. యుఆర్ఎల్ అలియాస్ అంటే మనం ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ తోటి ఇక్కడ నాకు వెబ్సైట్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా నేమ్ ఇస్తాను, వెబ్సైట్ లింక్ నేము. వీ కార్డ్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ న్యూస్ అని ఉంది, సో నేను వేరే నేమ్ ఇస్తున్నాను. వీ కార్డ్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ న్యూస్ అంటే సేమ్ మీ నేమ్ తోటే వేరే వాళ్ళు వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, అందుకోసమే ఇది ఆల్రెడీ టేకెన్ దిస్ నేమ్ అనేది చూపిస్తుంది. సో అలా ఉండడం మనకి మంచిదే కాబట్టి మన వెబ్సైట్ అనేది డూప్లికేట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి వీ కార్డ్ నేమ్ వచ్చేసి మీకు నచ్చిన వీ కార్డ్ నేమ్ ఇచ్చుకోండి. నేను వచ్చేసి ఫ్యాషన్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆక్యుపేషన్ నేనేమి ఇవ్వట్లేదు.
సో ఇమేజ్ నేను అప్లోడ్ చేస్తున్నాను, ఏదో ఒక ఇమేజ్ అప్లోడ్ చేయండి మీరు. ఓపెన్. నెక్స్ట్ వచ్చేసి కవర్ ఇమేజ్ కూడా ఏదో ఒకటి ఇచ్చేసేయండి. నేను ఇది ఇస్తున్నాను, ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను సంథింగ్ టైప్ చేశాను, డిస్క్రిప్షను. సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత చూసారు ఇక్కడ వీ కార్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ డాష్ బోర్డ్కి వెళ్తున్నాను. డాష్ బోర్డ్లో వచ్చేసి టోటల్ యాక్టివ్ వీ కార్డ్స్ ఇంతకుముందు మనకి 0 చూపించింది. ఇప్పుడు టోటల్ యాక్టివ్ వీ కార్డ్స్ వచ్చేసి మనకి ఏం చూపిస్తుంది, 1 చూపిస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక వీ కార్డ్ అనేది క్రియేట్ చేశాను. సో అది ఎక్కడుందంటే మళ్ళీ నెక్స్ట్ వీ కార్డ్స్కి వచ్చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి వీ కార్డ్స్ నాకు చూపిస్తుంది. వీ కార్డ్ నేమ్ వచ్చేసి ఫ్యాషను, యూఆర్ఎల్ వచ్చేసి నా నేమ్ తోటి easyvcard.in అనే మెయిన్ ప్లాట్ఫామ్ నేము, తర్వాత నా నేమ్ తోటి ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ అవుతుంది. నేను ఇప్పుడు ఈ లింక్ క్లిక్ చేస్తున్నాను. ఈ లింక్ క్లిక్ చేస్తే చూడండి భానుశ్రీ బోటిక్ అనే నా లోగో ఉంది. నెక్స్ట్ వచ్చేసి నా డిస్క్రిప్షన్ ఉంది, నేను ఏదైతే డిస్క్రిప్షన్ పెట్టాను ఆ డిస్క్రిప్షన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నా కవర్ ఫోటో ఉంది. ఇక్కడ వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంది. సో ఇవి మనం మెయిన్గా 3 బేసిక్ అనేది వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో ఇంకా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ సింబల్ చూసారా, ఎడిట్ సింబల్ క్లిక్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీ కార్డ్ టెంప్లెట్స్ అని ఉంది. ఈ వీ కార్డ్ టెంప్లెట్స్ అనేవి బేసిక్ అనేది ఇది క్రియేట్ అవుతుంది. సో నాకు ఇది నచ్చలేదు అనుకోండి, నేనేం క్రియేట్ చేసుకుంటానంటే నాకు ఇది నచ్చిందని చెప్పి నేను దీనికి వెళ్తున్నాను. సో నేను ఇది క్లిక్ చేసి సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ నా దానికి వెళ్ళి నా వెబ్సైట్కి రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు థీమ్ మారిపోయింది. చూసారా థీమ్ మారిపోయింది. సో మనకు నచ్చిన ఇలా 1 కాదు 2 కాదు, మనకు నచ్చిన థీమ్స్ ఉన్నాయి. ఈ థీమ్స్ అన్నీ కూడా మీకు నచ్చిన ఏదైతే నచ్చిన థీమ్ ఉంటుందో దాన్ని చూస్ చేసుకొని మీరు వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క థీమ్ కూడా సేమ్ ప్రైస్ అండి, తేడా ఏముండదు. కాకపోతే నెంబర్ ఆఫ్ వీ కార్డ్స్ అనేవి తేడా ఉంటుంది బేస్డ్ ఆన్ చూజ్ వాట్ యూ చూజ్డ్ ద ప్లాన్. నేను ఇప్పుడు ఇంకా డీటెయిల్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నా వెబ్సైట్కి. సో బేసిక్ డీటెయిల్స్ అయిపోయాయి, ఒకసారి చెక్ చేద్దాం అయిపోయాయో లేవో. బేసిక్ డీటెయిల్స్ అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేము. సో నేను వచ్చేసి ఫస్ట్ నేమ్ వచ్చేసి నేను ఏమి ఇస్తానంటే రామ్ గంగా అని ఇచ్చాను. ఈమెయిల్ అడ్రస్ ఆల్రెడీ వచ్చిందే ఇచ్చాను. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. సో లొకేషన్ వచ్చేసి మీకు నచ్చింది యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి సో లొకేషన్ యూఆర్ఎల్ అనేది డేట్ ఆఫ్ బర్త్ ఇది నాట్ రిక్వైర్డ్. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డిస్ప్లే. కంపెనీ వచ్చేసి నాట్ రిక్వైర్డ్. సో మీరు ఏదైనా కంపెనీ బిజినెస్ కోసం అయితే మీరు కంపెనీ నేమ్ ఉంటే అది వెబ్సైట్ డిస్ప్లే చేసుకోవచ్చు, సారీ కంపెనీ నేమ్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ టైటిల్, నెక్స్ట్ డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషు. మీరు ఏదైనా లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇన్ని లాంగ్వేజెస్ అవైలబుల్లో ఉన్నాయి. సో తెలుగు అనేది లేదండి, మేము వీఆర్ లుకింగ్ ఫర్ ఇంట్రడ్యూస్ ఇన్ తెలుగు ఆల్సో. నెక్స్ట్ సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఏమేమి వచ్చిందో చూద్దామండి వెబ్సైట్లోకి వెళ్ళి. నెక్స్ట్ రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నాకు కాంటాక్ట్ డీటెయిల్స్ అని అప్డేట్ చూసారా. సో బేసిక్ డీటెయిల్స్ తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిజినెస్ అవర్స్. ఇప్పుడు నా వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి, నా బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి నాకంటూ ఒక బిజినెస్ అవర్స్ ఉంటుంది కదా. ఆ బిజినెస్ అవర్స్ అనేది నేను ఇక్కడ ఇచ్చుకున్నట్లయితే సేమ్ అవర్స్ అక్కడ నాకు డిస్ప్లే అవుతుంది. నేను ఇక్కడ మండే టు ఫ్రైడే పెడుతున్నాను, సాటర్డే సండే నేను లీవ్ తీసుకుంటాను. సో అందుకోసం మండే టు ఫ్రైడే పెడుతున్నాను. సేవ్ చేశాను. సో చూద్దాము ఇక్కడ బిజినెస్ అవర్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ వీక్ కార్డ్కి వచ్చేయండి, రిఫ్రెష్ చేయండి. చూసారు ఇక్కడ బిజినెస్ అవర్స్ కూడా ఆటోమేటిక్గా నాకు డిస్ప్లే అవుతుంది. సాటర్డే సండే క్లోజ్ ఉంది, మిగతా అవర్స్ అనేవి నాకు డిస్ప్లే ఉంది. సో నేను 12 AM టు 12 AM డిఫాల్ట్ టైం అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇన్ కేస్ మీకు పర్టికులర్ టైమింగ్స్ ఉంటే మీ పర్టికులర్ టైమింగ్స్ అనేవి మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్. సర్వీసెస్కి వచ్చేసి యాడ్ ఏ సర్వీస్ క్లిక్ చేస్తే ఇక్కడ సర్వీస్ నేమ్ వచ్చేసి నేను సంథింగ్ రేడియో అని పెడుతున్నాను. యూఆర్ఎల్ వచ్చేసి ఏమి ఇవ్వట్లేదు. డిస్క్రిప్షన్ వచ్చేసి సంథింగ్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ వచ్చేసి ఈ ఇమేజ్ ఇస్తున్నాను. ఓపెన్ చేశాను, సేవ్ చేశాను. సో ఒక సర్వీస్ అనేది నాకు యాడ్ ఉంది ఇక్కడ రేడియో అనే నేమ్ తోటి.
ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాను వెబ్సైట్లోకి వచ్చేసి. సో చూడండి ఇక్కడ అవర్ సర్వీసెస్ అనే ఒక సెక్షన్ కూడా యాడ్ అయింది. అవర్ సర్వీసెస్ సెక్షన్లో రేడియో వచ్చేసింది చూసారా. ప్రొడక్ట్స్ ఉంది. ఇన్ కేస్ మీరు ఏదైనా ప్రొడక్ట్ సేల్ చేయాలనుకుంటే బై యూజింగ్ దిస్ ప్లాట్ఫామ్ మీరు ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ బోటిక్ ఉందనుకోండి, ఆల్ డిజైన్స్ యూ కెన్ డిస్ప్లే ఇన్ ది గ్యాలరీ సెక్షన్, ప్రొడక్ట్ సెక్షన్ అన్నమాట. సో ఇక్కడ యాడ్ ఏ ప్రొడక్ట్ ఉంది. మీకు ఒక ప్రోడక్ట్ని యాడ్ చేద్దాం. ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి నేను సంథింగ్ శారీ అని టైప్ చేస్తున్నాను. సెలెక్ట్ కరెన్సీ ఐఎన్ఆర్ టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇండియన్ రూపీ వచ్చేస్తుంది. ప్రైస్ వచ్చేసి మీకు నచ్చిన ప్రైస్ పెట్టుకోండి. సంథింగ్ నేను యాడ్ చేస్తున్నాను, సంథింగ్ 12 రూపీస్. యుఆర్ఎల్ ఏం లేదు, ఇవ్వట్లేదండి. నేను ఇక్కడ సేవ్ చేశాను. చూడండి నెక్స్ట్ వీ కార్డ్కి వెళ్తున్నాను, రిఫ్రెష్ చేశాను. చూడండి ప్రొడక్ట్ సెక్షన్ కూడా నాకు ఆటోమేటిక్గా యాడ్ అయింది. ప్రొడక్ట్స్ వచ్చేసి శారీ 12 రూపీస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెస్టిమోనియల్స్. ఇది నెక్స్ట్ చూద్దాం. అపాయింట్మెంట్స్కి వెళ్దామండి. సో బేస్డ్ ఆన్ యువర్ అవైలబిలిటీ మీకు నచ్చిన అపాయింట్మెంట్ టైమింగ్ అనేది మీరు ఇవ్వాలి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి నేను మండే టు ఫ్రైడే ఇస్తున్నాను. మండే టు ఫ్రైడే ఎనేబుల్ చేస్తున్నాను. అపాయింట్మెంట్స్ వచ్చేసి నేను 9 AM టు 12 PM. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి యాడ్ చేస్తున్నాను, 2 PM టు 12 PM టు 6 PM. సో ఇవి వచ్చేసి నా అపాయింట్మెంట్ టైమింగ్స్. నెక్స్ట్ వచ్చేసి మిగతా అవన్నీ డిఫాల్ట్ వదిలేస్తున్నానండి, ఎందుకంటే ఒకటి యాడ్ చేస్తే మిగతావన్నీ సేమ్ ఉంటాయి. ఇవి మాత్రం ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే మీకు నచ్చిన టైమింగ్ అనేది మీరు ఇచ్చుకోండి. సేవ్ చేస్తున్నాను. సో అపాయింట్మెంట్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ వచ్చేసి నేను వీ కార్డ్కి వెళ్తున్నాను, రిఫ్రెష్ చేశాను. చూడండి ఇక్కడ అపాయింట్మెంట్, మేక్ అన్ అపాయింట్మెంట్, ఇక్కడ అపాయింట్మెంట్ సెక్షన్ కూడా మనకు వచ్చేసింది. అపాయింట్మెంట్ సెక్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ క్లిక్ చేస్తే 9 AM టు 12 AM ఆటోమేటిక్గా మీకు చూపిస్తుంది. సో ఇక్కడ నేను మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలంటే ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. ఇక్కడ 9 AM టు 12 PM మేక్ అన్ అపాయింట్మెంట్. సో మేక్ అన్ అపాయింట్మెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ నేమ్, మీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ వెబ్సైట్లోకి వచ్చి చెక్ చేసుకున్న తర్వాత అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారు కదా, వాళ్ళ నేమ్ అనేది మీకు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆటోమేటిక్గా ఎంటర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు పలానా వ్యక్తి నాకు అపాయింట్మెంట్ అడిగాడని చెప్పి మీకు తెలియాలి కాబట్టి. సో ఇక్కడ నేను నా నేమ్ ఇస్తున్నాను, ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి వేరే ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నాను, ఫోన్ నెంబర్ వచ్చేసి వేరే నెంబర్ ఇస్తున్నాను. సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత అపాయింట్మెంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సోషల్ లింక్స్ యాడ్ చేస్తున్నాను. వెబ్సైట్, ఇన్ కేసు నాకు ఏదైనా వెబ్సైట్ ఉందనుకోండి, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా లింక్డ్ఇన్ కావచ్చు, ఇలా ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకొని ఇక్కడ సేవ్ చేస్తే మీకు ఇక్కడ easyvcard.inలో మీ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది. ఇక్కడ అది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా యూజర్ గైడ్ కింద మీరు చూసుకొని ఒకదానికి ఒకటి అన్నీ యాడ్ చేసుకుంటూ పోతే ఫైనల్గా వచ్చేసి మీకు ఒక వెబ్సైట్ చూపిస్తాను, ఇలా ఒకటి క్రియేట్ అవుతుంది. సో భానుశ్రీ బొటిక్ అనే వన్ ఆఫ్ ది యూజర్ మా వెబ్సైట్ని యూజ్ చేసుకొని, మా ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నారు. క్యూఆర్ కోడ్, సర్వీసెస్, నెక్స్ట్ గ్యాలరీ సెక్షన్, మేక్ అన్ అపాయింట్మెంట్, బిజినెస్ అవర్స్, ఇట్లా క్రియేట్ యువర్ ఓన్ కార్డ్ అని ఒక లింక్ ఉంది. ఇది క్లిక్ చేస్తే తన రెఫరల్ యూజ్ చేసుకొని మీరు క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. నెక్స్ట్ లొకేషన్ కూడా ఉంది, తన ఆఫీస్ లొకేషన్, తన షాప్ లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ని తను యాడ్ చేసింది ఇక్కడ వెబ్సైట్లో. సో ఇలా మీకంటూ ఒక వెబ్సైట్ తయారు చేసుకోవాలన్నట్లయితే మా అప్లికేషన్ విజిట్ చేయండి, అకౌంట్ క్రియేట్ చేసుకోండి, మీకంటూ సపరేట్గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.